ఇదైతే మనకి యూజీసీ నెట్ జూన్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 16 ఏప్రిల్ 2025 ఇంకా 7th మే 2025 11:59 PM అయితే మనకి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎగ్జామినేషన్ ఫీజు పే చేసుకునే దానికి 8th మే 2025 midnight దాకా అయితే టైం ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫర్ విండో కరెక్షన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు 9th మే నుంచి 10th మే 2 days అయితే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో లాగిన్ అయ్యి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ వచ్చేసరికి 21st జూన్ నుంచి మనకి 30th జూన్ 2025 వరకు అయితే టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫీజుకి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి ఒక 1150 రూపీస్ అనమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 600 రూపీస్. ఇంకా కూడాను ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 325 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన 3 steps అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. మొదట ఆన్లైన్ రిజిస్టర్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో అప్లై చేసినప్పటికీ ఫ్రెష్గా అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది, తీసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉందన్నమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి అప్లోడ్స్కి సంబంధించినటువంటి సైజెస్ ఫార్మాట్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. కిందకైతే రావాలి, అలాగే టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట, మల్టిపుల్ ఆప్షన్స్ లాగిన్ అయ్యేదానికి. అయితే మనకి ఆధార్ నెంబర్ అనమాట, ఆధార్ నెంబర్తో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే మీకు డీజీ లాకర్ అకౌంట్ ఉంటే కనుక దాని ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే ఐ డోంట్ హ్యావ్ డీజీ లాకర్ అకౌంట్, మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డు ఉంటే దాని ద్వారా నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీకు కనుక ఈ యొక్క అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అని అంటారు, ఏబీసీ ఐడి కనుక ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే మీకు కనుక ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే కనుక దాని ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ పాన్ కార్డు ద్వారా కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు, ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే ఒక నాన్ ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి దాంతో లాగిన్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్ ఐడెంటిటీ అనమాట. లాగిన్ అవ్వడానికి మీ యొక్క పర్సనల్ యొక్క ఆధార్ కార్డు యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. పేరెంట్స్కి సంబంధించినటువంటి వాటిని అయితే యూజ్ చేసుకోకూడదు అనమాట. సపోజ్ మీరు ఆధార్ కార్డు ద్వారా కనుక అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. జనరేట్ ఓటీపీ ఉండాలి, ఓటీపీ అయితే వస్తుంది. ఏదైతే ఆ యొక్క నెంబర్ అయితే దానికి మ్యాప్ అయ్యిందో ఆధార్ కార్డుకి దానికైతే ఓటీపీ వస్తుంది, క్లిక్ చేసుకో. అలాగే మీ పాన్ కార్డు ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే దాని ద్వారా ఉన్నటువంటి నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ దాని ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీద ఏదైతే ఉంటే దాని ప్రకారం మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి. అది సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అయితే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ సెకండ్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆప్షనల్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఫిల్అవుట్ చేసుకోవాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిటీ టైప్ కోసం మనకి ఇక్కడ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఆధార్ నెంబర్ అనమాట. ఎక్సెప్ట్ ఆధార్ కాకుండా వేరే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ పాస్బుక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు ఇక్కడ క్లాస్ 12th అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో బోర్డు ఇచ్చేది అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు అనమాట. పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు విత్ ఏదైనా ఇక్కడ ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రజెంట్ అడ్రస్ ప్రిమిసెస్
ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే ప్రెమిసెస్ నెంబర్ అంటే డోర్ నెంబర్ అలాంటివి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లొకాలిటీ అంటే మీ స్ట్రీట్ అలాంటివి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సబ్ లొకాలిటీ ఏదైనా ఉంటే కనుక సెకండ్ లైన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కనుక అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి. లేకపోతే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకోవాలి. ఒకటి పాస్వర్డ్కి సంబంధించి ఇక్కడ ఒక టూల్ టిప్ ఉందన్నమాట. మినిమం మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండొచ్చు. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలాగా ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే దానిని రెస్టోర్ చేసుకునే దానికోసం వీళ్ళు రికవర్ చేసుకోవటం కోసం అయితే ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరే క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అవుతుందేమోనని. క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి, ఇంకా సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు పైన విజిబుల్ అవుతున్నాయి అనమాట. ప్రివ్యూ లాగా చెక్ చేసుకోవాలి. సపోజ్ మీ క్యాండిడేట్ నేమ్ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే కనుక టిక్ ఆన్ చేయాలి. ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అట్లాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత అడ్రస్, ఇవన్నీ కూడా తర్వాత మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకొని టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. సో అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక టిక్ ఆన్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ అయితే వస్తుంది. లేదంటే కనుక ఇక్కడ మీకు ఎడిట్ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే, మిస్టేక్స్ చేశారనుకుంటే ఇక రెడ్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు మోడిఫై చేసుకొని తర్వాత టిక్ ఆన్ చేసి ఇవి అలాగే సబ్మిట్ అయితే చేసుకొని ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మీకు ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అనమాట. ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని రాకపోతే రీసెంట్ అంటే మీకు వస్తుంది. ప్లస్ మనకి అప్లికేషన్ నెంబర్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. అలాగే మన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనకి ఈమెయిల్ వస్తుంది అనమాట. అది చెక్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఈ బాక్స్ అయితే ఎంటర్ అయితే చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఫర్గాట్ అయితే కనుక పాస్వర్డ్ తీసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యాము. ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకుని ఫీజు పే చేసుకుంటే 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ మనకి డాష్ బోర్డ్ ఉంది, అప్లికేషన్ ఫామ్, అలాగే మనం ఈమెయిల్ వెరిఫై చేసాము, మన మొబైల్ వెరిఫై అనేది డ్యూ ఉందన్నమాట. లాస్ట్లో చేసుకోవాలి, ఫీజు అయితే పే చేసుకోవాలి. కిందకైతే రావాలి, ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు క్యాప్చా ఎంటర్ చేసి టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీనా దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ మనకి వ్యాలిడ్వి కావాలన్నమాట. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి మధ్య తీసుకుంది, లేదంటే రెన్యువల్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మనకి. ప్లస్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ ఎన్ఎఫ్ఓబీసీ, మీరు కనుక ఎన్ఎఫ్ఓబీసీ కనుక అప్లై చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ప్లస్ మీకు ఎన్ఎఫ్ఓబీసీ వాళ్ళకి కోటా కింద కొన్ని దాదాపుగా 1000 దాకా కూడా స్లాట్స్ ఉంటాయి అనమాట. మీరు అప్లై చేయాలనుకుంటే లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాము, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు చేయాలనుకుంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి అక్కడ. ఫ్రెండ్స్ అలాగే స్టేట్ ఆఫ్ డొమిసైల్ అనమాట. మీరు ఏ స్టేట్లో బార్న్ అయ్యారో, ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆర్ యూ డయాబెటిక్ కనుక మీరు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఏదైతే ఉందో రేంజ్ అనమాట, అప్ టు 1 lakh అయితే తీసుకోవాలి. ఇంకా వేరియస్ రేంజెస్ అయితే ఉన్నాయన్నమాట, తీసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ కూడా వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ మన ఇన్ఫర్మేషన్ బులెటిన్ 52 పేజీలో అయితే మనకి యూజీసీ నెట్ సబ్జెక్ట్స్ అనేది కోర్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ ఆంథ్రోపాలజీ తీసుకుని 07, అలాగే ఇక్కడ మనకి అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాదాపుగా మనకి 85 వేరియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 105 దాకా కోర్స్ ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే మీరు నెట్ కోసం మీరు ఇదవుతున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట.
ప్లస్ ఇక్కడ మీరు ఆ యొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, సేమ్ సెకండ్ టైం. ఇంకా కూడా పేపర్ మీడియం అనమాట, హిందీలోనూ ఇంగ్లీష్లోనూ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఇదనమాట పేపర్. ఇంకా కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్ యూజీసీ నెట్ అనమాట. ఇక్కడ 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మీద అప్లై చేస్తున్నారా మీరు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ మీద మీరు ఈ యొక్క యూజీసీ నెట్ జూన్ 2025 అప్లై చేస్తున్నారా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మాస్టర్స్ డిగ్రీ అయితే ఇలాగైతే వస్తుంది. మీరు పాస్ అయ్యారా, లేకపోతే ఈ సంవత్సరం అపియర్ అయ్యి మీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్ అనమాట, ఏ స్ట్రీమ్లో చేశారు, ఇంకా కూడా ఏ సబ్జెక్ట్లో పీజీ చేశారు, ఇంకా కూడా ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదు మీరు అండర్ గ్రాడ్యుయేట్ మీదే కనుక మీరు చేస్తుంటే పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ తీసుకోవాలి. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే మీరు చేశారో అదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి బీటెక్ వాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు దేంట్లో అయితే మీరు అండర్ గ్రాడ్యుయేట్ చేశారో 4 years ప్రోగ్రాము ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మనకి ఫైనల్ ఇయర్ రిజల్ట్ కనుక అవైటెడ్ అయితే, అంటే ఇక్కడ మనం అపియర్ పెడితే కనుక ఇది మనకి యాక్టివేట్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అనమాట, ఇండియా నుంచి చేశారా అవుట్ సైడ్ చేశారా, ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ స్టేట్లో అయితే మీరు ఆ యొక్క డిగ్రీ అనేది చేశారు అనేది, ఇంకా కూడా ఏ యూనివర్సిటీలో చేశారు అని అన్ని యూనివర్సిటీస్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట, చెక్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ అలాగే ఇక రిజల్ట్ మోడ్ అనమాట, సిజిపిఏ సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్. పర్సంటేజ్ అయితే టోటల్ మార్క్స్ అప్ అండ్ మార్క్స్ వేసుకోవాలి, పర్సంటేజ్ వస్తుంది. లేదంటే గ్రేడ్ సిస్టమ్ తీసుకుంటే మ్యాక్సిమం గ్రేడ్ ఎంత, మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఇక పర్సంటేజ్ అనేది మరి ఇది 9.5 నుండి 8.5 వేసుకుంటే ఇదైతే వస్తుంది అనమాట. మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేసుకోవాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పిహెచ్డి డీటెయిల్స్ అనమాట, మీరు కనుక పిహెచ్డి అడ్మిట్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడ యూజీసీ నెట్ జూన్ 2025 సబ్జెక్ట్ సేమ్ అయితే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. లేదంటే మీరు పిహెచ్డి అడ్మిట్ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఇవన్నీ ఏమీ అడగదు అనమాట. ఇంకా ఇక్కడ మీరు ఎక్సరీస్ ఉన్నది ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక అండర్ గ్రాడ్యుయేట్ 4 years అండర్ గ్రాడ్యుయేట్ మీద మీరు అప్లై చేస్తుంటే కనుక మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మీకు ఇన్ ఎలిజిబుల్ అనేది వస్తుంది అనమాట. మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి. సో మీరు మాస్టర్స్ డిగ్రీ మీద కనుక అప్లై చేస్తే ఒకటి కనుక మీరు టిక్ ఆన్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. లేకపోతే కనుక మీరు 4 years అండర్ గ్రాడ్యుయేట్ మీద అయితే జేఆర్ఎఫ్ పిహెచ్డికి మాత్రమే మీకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒకటి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా సెలెక్ట్ అయితే అయిపోతాయి అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎగ్జామినేషన్ స్టేట్ అనమాట, మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటీస్ వస్తాయి అనమాట, అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 options ఉన్నాయి, 4 కూడా ఫిల్ చేసుకోవాలి డిఫరెంట్గా అనమాట. సో అన్నీ కూడాను డిఫరెంట్గా. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ ఎడ్యుకేషన్ అనమాట, ఇల్లిటరేటా మెట్రికులేటా ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ ఆక్యుపేషన్ అనమాట, అగ్రికల్చరా ఏంటని. అలాగే మదర్స్ కూడాను మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాట్ అప్లికబుల్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి, అండ్ హౌస్ వైఫ్ అలాగా అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి, సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10 to 200 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసి ఫైల్ అనాలి, ఫైల్ అంటే మనకి ఇలాగ ఫొటోస్ మన ఎక్కడైతే ఉందో మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా మనం జేపీజీ ఫార్మేట్లో 4 to 30 KB మధ్య అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఆటోమేటిక్గా వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫైనల్ సబ్మిషన్కి అయితే వచ్చామన్నమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ప్రాపర్గా ఉంటే కనుక మీ ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాలి, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు, ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేయడానికి ముందు ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి.
చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనాలి. ఫ్రెండ్స్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇంకో క్యాప్చా ఇచ్చారు ఇక్కడ, ఇది ఎంటర్ చేసేసి వెరిఫై రాకపోతే కనుక రీసెండ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఓటీపీ వెరిఫై చేసాము, ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట. సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, ఆటోమేటిక్గా వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. మీరు క్లిక్ చేసే ముందు మీ యొక్క నేము, మదర్స్ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క కోర్సు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, అడ్రస్, ఫాదర్ నేము, సెంటర్ సిటీ అనమాట. ఇవన్నీ మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా అని చెప్పేసి మీ యొక్క డిక్లరేషన్ అడుగుతున్నారనమాట. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత అగ్రీ అనాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఓకే అన్నాము. నాకైతే ఫీజు 1150 రూపీస్ చూపిస్తున్నారు. పే నౌ అనాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వేరియస్ గేట్వేస్ చూపిస్తున్నారు. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు ఇలాగనమాట. ఎలా అంటే మనకి ఆ యొక్క పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటిది.